మీరా? కొండ సురేఖ గారు నీ కాన్స్టిట్యూన్సీ దాటితే నీకెవరైనా నోట్లెత్తారా? ఇప్పుడు విమర్శించే నాయకులు మిమ్మల్ని కూడా అంటున్నాం, మీరు విమర్శిస్తున్నారే, మీరు మీ కాన్స్టిట్యూన్సీ తప్పితే ఇంకో కాన్స్టిట్యూన్సీకి పోతే మిమ్మల్ని నమ్మి ఓట్లెత్తారా అని అంటున్నా. అది గుర్తు ఆత్మవిమర్శ చేసుకోండి దయచేసి. మీరంతా ఆత్మవిమర్శ చేసుకోండి. సొమ్మొక్కడిది షోకొక్కడిది అన్నట్టు 24 గంటలు పార్టీ కోసం కష్టపడ్డాడే, ఆ కష్టపడ్డ నాయకుడిని విమర్శిస్తున్నారే, ఇదేం పద్ధతి? అంటే ప్రజాస్వామ్యం ఉన్న పార్టీ వాస్తవమే, అంటే ప్రజాస్వామ్యం ఉంటే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగే పని ఎవరు చేసినా క్షమించేది లేదు. అది గుర్తుపెట్టుకోండి. కాంగ్రెస్ పార్టీకి నష్టం చేస్తే ఉరుకుండే ప్రసక్తే లేదు. ఈ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది ప్రాణ త్యాగాలు చేసి ఈ పార్టీని ఇక్కడ దాకా 140 సంవత్సరాలు పార్టీ 140 సంవత్సరాలు బతుకున్నదంటే దాని వెనుక చాలా కష్టాలు ఉన్నాయి. దీనికోసం త్యాగం చేశారు. దేశం కోసం త్యాగం చేసిన కుటుంబం సోనియా గాంధీ అమ్మ కుటుంబం. ఇవాళ మీరు ఎవరు దీనికోసం కష్టపడ్డది? ఇవాళ వాస్తవం చెప్పాలంటే దయచేసి ఎవరేమనుకున్నా నాకు అభ్యంతరం లేదు. ఉన్న వాస్తవాలు, నేను ఒక తెలంగాణ ఉద్యమకారునిగా పార్టీ కార్యకర్తగా మాట్లాడుతున్నా. ఎవరన్నేమని అనుకోని ఈ పార్టీ కోసం కష్టపడ్డది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా భట్టు విక్రమార్క గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి తర్వాత వచ్చే ఈయన శ్రీనివాసరెడ్డి గారు మంత్రి గారు తర్వాత వచ్చారు. ఆయన పాత్ర కొంత ఉంది అంతే తప్ప ఈ పార్టీ కోసం ఎవరు కష్టపడ్డారో, ఈ రాష్ట్రంలో అధికారాలకి రావాలని కష్టపడ్డ వాళ్ళు ఎవరు? ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చు, ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చు. ఐక్యమెంటుకు లాయలుగా ఉన్నటువంటి మా శ్రీధర్ బాబు గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, మల్లు రవి గారు పార్టీ కోసం లాయల్గా ఉండి పార్టీ కోసం త్యాగం చేశారు. మీరెవరమ్మా త్యాగం చేసింది? అందరూ చాలా బాగా మాట్లాడతారు. సారీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పార్టీ కోసమే వాళ్ళు బతికారు. పార్టీ కోసం పార్టీని అధికారానికి తీసుకురావడం లక్ష్యం కొద్ది ముందుకు పోయారు. ఏళ్ల మీద లెక్క పెట్టొచ్చు. రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఐటీ శాఖ మంత్రి వారు శ్రీధర్ బాబు గారు, మరి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, డిప్యూటీ సీఎం భట్టు విక్రమార్క గారు. భట్టు విక్రమార్క గారు ఈ రాష్ట్రంలో అధికారులకు రావాలని పాదయాత్ర కూడా చేశారు. గుర్తుపెట్టుకోండి, ఈ 5-6 ఈ రాష్ట్రంలో పార్టీని అధికారులకు తీసుకురావాలని త్యాగం చేసిన వ్యక్తులు. మరి దాన్ని మర్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎవరమ్మా మీరు? మీరు ఎవరు? పార్టీ ఏంటి? మీ శ్రమ ఏంటి? మీరు చెప్పండి. ఈ రాష్ట్రంలో కార్యకర్తలు కష్టపడ్డారు. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు శ్రమించారు, త్యాగం చేశారు, పార్టీని పట్టుకొని ఉన్నారు. సోనియా గాంధీ అమ్మ, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వీళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలంతా నిజమైన కార్యకర్తలు పార్టీ కోసం త్యాగం చేశారు. అవకాశాలు వచ్చినా రాకున్నా పార్టీని కాపాడుకోలే, పార్టీని గెలిపించాలే లక్ష్యం కొద్ది ముందుకు పోయారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలంతా కష్టపడితేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చారు. మీరందరూ కూడా గెలిచారు. అది గుర్తుపెట్టుకోవాలి సురేఖమ్మ. కార్యకర్తల శ్రమ లేకపోతే, కష్టం లేకపోతే ఇక్కడ ఎవరు గెలవరు. మీరు వాళ్ళు కష్టపడిన కార్యకర్తలు, నాయకులు కష్టపడితేనే మీరు గెలిచారు. గెలిచి ఏంటి పార్టీకి మీరు ఉరగబెట్టేది ఏంటి? పార్టీకి మీరు ఏం మేలు చేశారు? అది పార్టీ ప్రజలు ఎవరిని నమ్మారు? సోనియా గాంధీ అమ్మను, రాహుల్ గాంధీ గారిని, ప్రియాంక గాంధీ అమ్మను నమ్మి ఓట్లేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నమ్మి ఓట్లేశారు. అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి. పార్టీ వాస్తవానికి ఈ రాష్ట్రంలో దేశంలో బతికుండాలి అని మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచన, మన శ్రీధర్ బాబు గారి ఆలోచన, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆలోచన, కోమటిరెడ్డి గారి ఆలోచన. ఈ పార్టీని బతికించుకోవాలి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారి ఆలోచన. వీళ్ళు ఈ 5-6 ఆలోచన చేస్తేనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ గా ఉండి 100% పార్టీని అధికారులకు తీసుకురావాలని నిరంతరం కష్టపడ్డారు వీళ్ళు. కాబట్టే పార్టీ అధికారంలోకి వచ్చారు వీళ్ళు తప్ప మీరు ఎవరు కష్టపడితే పార్టీ అధికారంలోకి వచ్చిందో ఒకసారి చెప్పండి. వీళ్ళను నమ్మి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కార్యకర్తలంతా కూడా వాస్తవం వీళ్ళు కష్టపడుతున్నారు. వీళ్ళను ఖచ్చితంగా పార్టీ అధికారులకు తీసుకురావాలని చెప్పి రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలంతా కష్టపడితేనే పార్టీ అధికారంలోకి వచ్చింది. అది గుర్తు పెట్టుకోవాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏమమ్మా మీరు ఎవరైనా జైలుకు పోయినరామ్మా? మీరు ఎవరైనా లాఠీ దెబ్బలు తిన్నారామ్మా? చెప్పండి. మీరు ఇప్పుడు పార్టీని విమర్శించే నాయకులు మీరు చెప్పండి. మీరు ఇతర పార్టీలను ప్రోత్సహించి ఇతర పార్టీలకు అవకాశం ఇవ్వాలి, బీఆర్ఎస్ లాంటి పార్టీకి అవకాశం ఇచ్చి మాట్లాడుతున్నారంటే మీరు ఏం చేస్తున్నారు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మీరు కేటీఆర్ అంటాడు, హరీష్ రావు అంటాడు, మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తే మాట్లాడుతున్నారా? మీరు పార్టీని ఏమనుకుంటున్నారు మీరు? అది ఎందుకంటే జాగ్రత్తగా మాట్లాడడం నేర్చుకోండి. ఇంతమంది శ్రమ ఉంది. పార్టీని గెలిపియాలన్నది పార్టీలో కొంతమందికే ఉంది. మీరు పార్టీ వే మీద రాహుల్ గాంధీ గారు పాదయాత్ర చేయడం మూలంగా, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు 3 ఏళ్ళు 4 ఏళ్ళు కష్టపడడం మూలంగా, శ్రీధర్ బాబు గారు వీళ్ళందరూ కూడా కష్టపడడం మూలంగా ఈ పార్టీ అధికారంలోకి వస్తే మీరు పదవులు అనుభవిస్తున్నారు. ఇది వాస్తవం చెప్తున్నా నేను. పిసిసి అధ్యక్షులు కూడా కష్టపడ్డారు. ఇలా పిసిసి అధ్యక్షులు వాస్తవానికి అసలు కొండే సురేఖ నీకిచ్చే బదులు మా పిసిసి అధ్యక్షుడికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుండే. ఇది వాస్తవం. 30 ఏళ్ళ నుంచి కష్టపడుకుంటా ఒకే పార్టీలో ఉన్నాడు. నువ్వు పార్టీ మారుకుంటూ వచ్చావు. నీకెక్కడి మాట్లాడే అధికారం? మొన్నటిదాకా ఎలక్షన్ల ముందటిదాకా టీఆర్ఎస్ పార్టీలో ఉన్నావు నువ్వు. ఈ కాంగ్రెస్ పార్టీకి నీ శ్రమ ఏమైనా ఉన్నదా? నీ కష్టం ఏమైనా ఉందా? లేకుంటే వరంగల్లో పక్కపడ్డ కాన్స్టిట్యూన్సీ ఒక్క ఎమ్మెల్యేని గట్ట గెలిపించావా? కొండ మురళి కానీ నువ్వు కానీ నీ బిడ్డ కానీ కాంగ్రెస్ పార్టీకి పనిచేసి పక్కపడ్డ కాన్స్టిట్యూన్సీ వాళ్ళను ఎవరినైనా ఏ ఎమ్మెల్యేని గెలిపించావా? అది చెప్పు. పార్టీ కోసం ఏం శ్రమ ఉంది? ఆనాడు రోషయ్య ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు, ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు నువ్వు పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయావు. వైఎస్ఆర్ పార్టీలో ఉన్నావు. జగన్ గారు ఎమ్మడి వెళ్ళిపోయావు. ఆ తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ పార్టీకి పోయావు. టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల ముందు వచ్చావు. ఇది వాస్తవం కాదా? ఏంటి నీ పార్టీలో నీ శ్రమ ఏంటి? పార్టీ మీద పెత్తారని చేస్తారంటే ఊరుకుంటారు అనుకుంటున్నావా? పార్టీలో నీ శ్రీమంతో చెప్పు, మీడియా ముందర చెప్పు. ఏం తమాషాలు చేస్తున్నావా నువ్వు? ఎవరు ఇక్కడ ఎవరైనా పార్టీకి కట్టుబడి ఉండవలసిందే. పార్టీ నిర్ణయాల మేరకు మీరు కట్టుబడి ఉండవలసింది. ఎవరైనా మీరు శ్రమిస్తే పార్టీ అధికారులకు రాలే. అది గుర్తుపెట్టుకొని చాలా మంది కూడా మేము అనుకుంటాం మేమేందో పెద్ద సీఎంని చులకనగా మాట్లాడాం. నీ బిడ్డ ఎట్లా మాట్లాడుతుంది చులకనగా? నీ బిడ్డ పార్టీలో ఏమైనా సభ్యత్వం ఉందా? లేకుంటే పార్టీ కోసం నీ బిడ్డ ఏమైనా కష్టపడ్డదా? ఎవరో అంటారు ప్రెస్లో మాట్లాడేటప్పుడు, పిల్ల ఏందా పిల్ల? ఆమెకి 2 పిల్లలే బాబు. ఆమెం పిల్ల అవుతుందా? ఆమెకి ఎందుకు? ఆమె బాగా అనుభవశాలేనే బాబు. ఆమెకు 2 పిల్లలు ఉన్నారు, కథా కార్ఖాన ఉన్నదే బాబు. ఆమె ఎందుకు పిల్ల అవుతుంది? తల్లి తండ్రి నిలబడే బిడ్డతోని విమర్శించిపిస్తున్నారు. విమర్శన ఏ సీఎం గారిని అని. అసలు ఆమె స్థాయి ఏందో నాకు అర్థం కాలే. ఆమె చరిత్ర ఏం తెలియంది కాదు. ఆమె సుమితన ఆమె పేరేదో ఉన్నది.
సుస్మిత ఆమె చరిత్ర మాకు కూడా తెలిసే కానీ అమ్మ మాట్లాడడం బాగుండదు. అవన్నీ మీ నాన్నని అడుగు, కొండా మురళి గారిని. మీ డాడీ చరిత్ర. మా ముఖ్యమంత్రి గారు అవినీతి చేస్తున్నాడు, మాట్లాడే ముందు జాగ్రత్తగా మాట్లాడండి అంటే తల్లి తండ్రి కొండ మురళి గారు కొండ సురేఖ్ గారు నిలబడి బిడ్డను మాట్లాడిస్తున్నారు. నా బిడ్డకు నాకు సంబంధం. నీ బిడ్డ కాదా ఆమె? నీ బిడ్డ కాదా? నీవు సంపాదించిన ఆస్తులన్నీ ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉండి సంపాదించావు. నీ ఆస్తులన్నీ నీ బిడ్డకి ఇస్తలేవా? నీ బిడ్డ కాదా ఆమె అంటున్నా. మేము నోరు తెరిస్తే బాగుండదు. కొండ మురళి గారు అక్కడ ఏమేం చేశాడో, నువ్వేమేం చేసావో, ఎన్ని కోట్లు మీరు సంపాదించుకున్నారో టీఆర్ఎస్ గవర్నమెంట్ నుండి అప్పటి నుండి ఇప్పటిదాకా మీ చరిత్ర మొత్తం తెలుసు. అది మాట్లాడితే మీరు ఉండలేరు చెప్తున్నా నేను. మీ మాఫియా ఏంది, మీ గుండాయిజం ఏంది, మీ వ్యవస్థ ఏందో మొత్తం మాకు తెలుసమ్మా. ఎందుకు పరిచయం అవుతున్నారు మీరు ఎంత సంపాదించారో మాకు తెలియదా? టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తర్వాత ఏం సంపాదిస్తున్నారో మాకు తెలియదా? మొత్తం ఎన్ని స్కాములు చేశారో మాకు తెలియదా? అవన్నీ మాతో మాట్లాడియకండి. ఆమె మాట్లాడుతుంది మా ముఖ్యమంత్రి గారి మీద, ముఖ్యమంత్రి తమ్ముని మీద. మీకు ఆయన గురించి ఏం తెలుసు? నీదేమైనా శ్రమ ఉందా? ఆమె మాట్లాడుతుంది, సుమిత మాట్లాడుతుంది, సుష్మిత మాట్లాడుతుంది. నీదేమైనా శ్రమ ఉందమ్మా? నువ్వు కార్యకర్తావు కాంగ్రెస్కు? కాంగ్రెస్ ఎప్పుడన్నా కాంగ్రెస్ కోసం పనిచేసినవా? ఆయన గోటికి దుమ్ము రాల్తా దుమ్ముకున్న విలువ కూడా లేదు నీకు. నీ బతుకు గురించి మాకు చెప్పకు, బాగుండదు. నువ్వు ఆడపిల్ల కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు. అదేవిధంగా అమ్మా సురేఖమ్మ, నీ బిడ్డతో మాట్లాడించే ముందు ఒక్కసారి మీ దగ్గరికి వస్తే చాలా ఉన్నాయి. 10-15 ఏళ్ళ చరిత్ర, 20 ఏళ్ళ చరిత్ర మీకు మొత్తం మీ గురించి మాకు తెలుసు. ఇంకొకసారి అదే పద్ధతిలో ముఖ్యమంత్రి గారిని విమర్శిస్తే ఉరుక్కుండే ప్రసక్తే లేదు. మీ మొత్తం బయట పెట్టవలసి వస్తుంది. మేము అది గుర్తు పెట్టుకోమని చెప్తున్నా నేను. అదేవిధంగా ఇప్పుడు మేము ఒక్కటే కోరుతున్నాం హైకమాండ్ను, అయ్యా దయచేసి కార్యకర్తల మనోభావాలు దెబ్బతిన్నాయి, కార్యకర్తలు చాలా బాధపడుతున్నారు. అర్జెంటుగా సురేఖమ్మను మంత్రి పదవి నుంచి తొలగించండి. తర్వాత హైకమాండ్ ఆదేశాల మేరకు ఏ పార్టీ కార్యకర్త బెదరకున్నా వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకోవాలని మా మల్లు రవి గారిని కోరుతున్నా. ఎందుకనంటే పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు, కష్టపడ్డరు, శ్రమ పడ్డరు, 10 ఏళ్ళు కేసులు పెట్టించుకున్నారు, జైలుకు పోయినరు, నానా తిప్పలబడి పార్టీని అధికారులకు తీసుకొచ్చారు. కార్యకర్తల మనోభావాలు దెబ్బతినకుండా చూడండి. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడే మా ముఖ్యమంత్రి గారిని, పార్టీని విమర్శించే నాయకులంతా ఎవరు కూడా పార్టీ కోసం కష్టపడలే, పార్టీని వాళ్ళ అధికారులకు తీసుకురాలే, పార్టీ కోసం శ్రమించలే వాళ్ళు. అది గుర్తుపెట్టుకోవాలి. మీ శ్రమ లేదు పార్టీలో. ఇప్పుడు ఎవరెవరైతే అంటున్నారు ఈ పార్టీని విమర్శించే జీవన్ రెడ్డి నుంచి మొదలుకుంటే ఇక్కడ దాకా ఎవరు కూడా పార్టీ కోసం పనిచేస్తున్నాడు కాదు, పక్కపడ్డ కాన్స్టిట్యూన్సీ ఇంకో ఎమ్మెల్యేని గెలిపించడం కాదు. మీకు పార్టీని విమర్శించే అర్హత కూడా మీకు లేదు. సురేఖ నుండి మొదలుకుంటే ఏ నాయకునికి కూడా లేదు అని చెప్తున్నాం. ఇంకొకసారి ఇదే పద్ధతిలో విమర్శిస్తే రాష్ట్రం నుండి కాంగ్రెస్ కార్యకర్తలే మీ ఇండ్ల మీద దాడి చేసి మీ మీద దాడి చేయవలసి వస్తుంది. జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీని విమర్శించినా, మా ముఖ్యమంత్రి గారిని విమర్శించినా, పార్టీని విమర్శించినా ఇక నుండి ఊరుకుండే ప్రసక్తే లేదు అంటున్నా. ఎవరినైనా మేము క్షమించము. పార్టీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. పార్టీని విమర్శిస్తే మేము ఒప్పుకుంటాం. మా ముఖ్యమంత్రి